ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 40 నుండి 45 వచనములు. ఆ కాలములో కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చెయ్యి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. అతడు శుద్ధుడయ్యను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేశాను. కానీ వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారం చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమున బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ నలుదెసల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండెరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దైవారాధనలో దేహాసనాలు అవసరమా? ఏమిటది? దైవారాధనలో దేహాసనాలు అవసరమా? గుడిలోకి ప్రవేశించగానే స్లేవ గుర్తుతో ప్రారంభించి కూర్చునే ప్రాంతానికి వచ్చి మోకరించి జపం చెప్పుకొని కూర్చుంటాం. డైరెక్ట్గా వచ్చి కూర్చోవచ్చు కదా, మోకరించటం అవసరమా? పూజలు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఈ ఆసనాలు. ప్రవేశ గీతానికి నిలబడాలి, వాక్యార్చనకు వచ్చేసరికి కూర్చోవాలి, అందులో సువిశేష పఠనం రాగానే మరలా నిలబడాలి, మరలా కూర్చోవాలి, విశ్వాస ప్రమాణానికి మరలా లేవాలి, అర్పణ గీతానికి మరలా కూర్చోవాలి, స్తుతి గీతానికి లేవాలి, నడి పూజలో మోకరించాలి, మధ్యలో శిరస్సు ఉంచి నమస్కరించాలి, పరలోక జపానికి మరలా లేవాలి, సప్రసాదం స్వీకరించిన తర్వాత కూర్చోవాలి, మోకరించి ప్రార్థన చేసుకోవాలి, మరలా లేవాలి. చివరి ప్రార్థనకైతే చాలా దేవాలయాలలో ఉపదేశ గారు చెప్పే చివరి ప్రార్థనలో కూడా పరలోక జపం, మంగళవార్త జపాన్ని కూడా మోకరిస్తారు. ఇన్ని అవసరమా? కూర్చొని ఆలకించవచ్చు కదా దేవుని వాక్యాన్ని, కూర్చొని ప్రార్థన చేయవచ్చు కదా, వినన్నాడా దేవుడు? రాగానే కూర్చోవటం, మోకరించడం, శరమును ఉంచి నమస్కరించటం, ఇవన్నీ అవసరమా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకంటే అలవాటు పడిపోయాం కాబట్టి తెలియట్లా. క్రొత్త వ్యక్తిని, ఒక వ్యక్తిని తీసుకొని రండి, మన ముఖం వాళ్ళ ముఖం చూస్తూ ఉంటాడు. ఇప్పుడు లేవాలో తెలియదు, ఇప్పుడు మోకరించాలో తెలియదు. కొంతమంది మనకు కూడా తెలియదు అనుకోండి, మనం కూడా మర్చిపోతున్నాం. రాగానే సతికిల పడి కూర్చొని ఏది గవగాసలే ఊరు తీసుకొని ఇంక దిక్కులు చూస్తూ ఉన్నాం, మర్చిపోతూ ఉన్నాం. ఇవన్నీ అవసరమా అండి? ప్రార్థనలో, పూజారాధనలు అవసరమా? దైవారాధనలు, దేహాసనాలు అవసరమా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలోని ఆలోచనలను, మనలోని భావాలను, తలంపులను, మనం అనుభవిస్తున్నది ఏదైనా సరే దాన్ని వ్యక్తపరచాలి, తెలియచేయాలంటే రకరకాల వాహకాలు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి. ఒకటి భాష. నీవు ఏమనుకుంటున్నావో ఎదుటివానికి వ్యక్తపరచాలి అంటే నీకు కావాల్సినది మొదటిగా భాష. భాష ఒక వాహకం. రెండవది సంజ్ఞలు, సైకలు.
మాటరైన వారు ఎలా మరి కన్వే చేస్తారు, ఎలా తెలియచేస్తారు, ఎలా మాట్లాడుకుంటారంటే వాళ్ళ యొక్క సంజ్ఞలు ఉంటాయి, సైగలు ఉంటాయి. మూడవది చాలా పవర్ఫుల్ అయినది చూపు. ఏంటది? చూపు. చూపుతోనే చెప్పేస్తాం, చంపేస్తాం. చూపులోనే గౌరవం ఉంటుంది, అగౌరవం ఉంటుంది, నిలదీత కూడా ఉంటుంది. మనలోనివి భావాలు, మనలోని ఆలోచనలు, తలంపులన్నిటికీ ఏదో ఒక వాహకం, చూపు కానీ, భాష కానీ, సైగ కానీ, సంజ్ఞ కానీ, దేహాసనము కానీ, ఇవన్నీ అవసరం. వీటితోనే నాలోని భావాలను బయటకు తెలియచేస్తాను, ఎదుటి వ్యక్తికి నేను అందిస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఒక రచయిత అంటాడు, అంతఃఛేదన బాహ్య ఛేదన రెండు కలవాలి. అంతఃఛేదన నా అంతఃకరణంలో నేను అనుకునే ఆలోచన నేను బయట చేసేదానికి కూడా దానికి పొంతన ఉండాలి. అప్పుడే సరైన విధముగా అర్థమవుతుంది. అప్పుడే నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో అది శ్రోతకు, ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. అలా కాదులేని పద్ధతులు ఏముంది, సారాంశం కావాలనుకుంటే పొరపాటే. ఒకసారి ఆలోచన చేయండి. గుడ్ మార్నింగ్ చెప్పాలంటే స్కూల్లో ఎలా చెప్తారు, నమస్కరించాలంటే ఎలా అంటాము, దేవుని స్తోత్రం అన్న గురువులు వచ్చినా ఇలాగే చెప్తాము. కావాల్సింది గుడ్ మార్నింగే అంటే కాళ్ళ మీద కాలు వేసుకొని గుడ్ మార్నింగ్ సార్ అంటే సరిపోతుందా? అంతఃఛేదనకు బాహ్య ఛేదనకు రెండు కూడా సమన్వయం ఉండాలి. నీకు కావాల్సింది గుడ్ మార్నింగే, స్తోత్రమే. కానీ ఆ విద్యార్థి నువ్వు వచ్చినప్పుడు లేవలా, కాళ్ళ మీద కాలు వేసుకొని గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు, సరిపోతుందా? సరిపోదే. నువ్వేదో పని చెప్పావు, నీ పిల్లవానికి, మీ అమ్మాయికి ఏదో పని చెప్పావు, వెళ్తానని చెప్పవచ్చు, తల ఊపవచ్చు. డబ్బులు తీసుకొని చూపుతో కిందకి పైకి చూసిందనుకో, సరిపోతుందా? నువ్వు చెప్పిన పని చేయాలి. అమ్మాయి డబ్బులు తీసుకుంటే కొట్టుకు వెళ్తుంది, కానీ వెళ్తూ కిందకి పైకి చూసింది. సమన్వయం కుదురుతుందా? అంతఃఛేదనకు చేసే పనికి, ఆ సంజ్ఞకు, ఆ యొక్క దేహాసనానికి సమన్వయం ఉన్నదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే అంటారు మనం చేసే వాటికి చెప్పే వాటికి పొంతన ఉండాలి. పద్ధతితో పని ఏముంది, నాకు సారాంశం అంటే పొరపాటు, ఇదే పొరపాటు జరిగేది. అలానే ప్రార్థనతో ఏముందిలే, ఎలా చేస్తే ఏముందిలే, మనకు కావాల్సింది ప్రభు ఆలకించటం కూడా కదా కావాల్సింది అనుకుంటే అక్కడ కూడా పొరపాటు చేస్తున్నాం. కూర్చొని జపించవచ్చు కదా, చుట్టూ చూస్తూ జపించవచ్చు కదా, మోకరించాలా, నమస్కరించాలా, శరమును వంచాలనుకుంటే పొరపాటు. పద్ధతులు ఏముందండి, ప్రభు ఆలకించాలనుకుంటే పొరపాటే. అది తెలియక దేవుడు మోకరించింది ఒలీవు తోటలో. ఎలాగని ప్రార్థన చేసుకోవచ్చు కదా, కానీ మోకరించేందుకు ప్రార్థన చేశాడు యేసయ్య అంతటి వాడే. లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనంలో చదవండి ఒకసారి. పిమ్మట ఆయన మోకరిల్లి, ఎందుకు నిలబడలేదు, కూర్చోలేదు? మోకరించటం అనేది ప్రార్థనలో ఒక పద్ధతి, ఒక ఆసనం. ఈరోజు కుష్ఠరోగి కూడా పట్టణములో యేసు ప్రభుని సమీపించగానే ఆయన చేసిన మొదటిది ఏమిటంటే పెదవి విప్పటము కాదు. లోపలికి రాగానే, గుడిలోకి రాగానే ఆయన చేస్తున్న పని ఏమిటి? పెదవి విప్పటం కాదు, సంజ్ఞ. ప్రభు దగ్గరకు వచ్చాడు, చిట్టాలు విప్పటం లేదు, కానీ ముందు మోకరించాడు. మొదటి అధ్యాయం మార్కు సువార్త 40వ వచనం చదవండి. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు నమస్కరించి, పాత బైబిల్ కొత్త బైబిల్ చదవండి, ప్రభు ఎదుట మోకరించి. మాస్టర్ గారు మరలా నవ్వుతున్నారు, దేవునికి స్తోత్రం. అక్కడేమో నమస్కరించి ఉంది, ఇక్కడేమో మోకరించి ఉంది. తేడా వ్యత్యాసం చాలా ఉందిగా, నిలబడిన దానికన్నా మోకరిల్లిన దానికి. మరి మహానుభావులు తర్జుమా చేస్తున్నారు, వాళ్ళకి స్తోత్రాలు, మారుస్తూ ఉన్నారు. ఈ కుష్ఠవ్యాధి ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరికి సమీపించి అక్కడ మోకరించి అప్పుడు ప్రార్థన ప్రారంభిస్తున్నాడు. ఒక వ్యక్తి ముందు మోకరించటం అంటే ఆ వ్యక్తి అధికారానికి లోనవటం, దాసోహం అవటం, నీ చిత్తమని తెలియచేయటం,
ఇవన్నీ కూడా ఉంటాయి ఒక వ్యక్తి ముందు మోకరించటం అంటే. బైబిల్ గ్రంథంలోనే మొట్టమొదటిసారిగా ఎవరి ముందు మోకరించారంటే యోసేపు గారి ముందు మోకరించారు. ఎవరి ముందు? యోసేపు గారి ముందు. అంతకుముందు మోకరించడం అనే పదాలు లేవు అక్కడ. యోసేపు గారు ఎక్కడైతే సామంతరాజుగా అంటే రెండవ రాజుగా చక్రవర్తిగా అభిషేకాన్ని పొందాడో వాళ్ళిద్దరు కూడా ఊరేగింపుగా వస్తారు. ఆదికాండం 40వ అధ్యాయంలో చూస్తాం. ఊరేగింపుకు వచ్చినప్పుడు స్వయంగా చక్రవర్తి ప్రకటిస్తాడు, ఇదిగో మీకు సహాయం చేసే నాయకుడు, నడిపించేవాడు, అందరూ మోకరించండి. ఆయన రథం మీద పోతూ ఉంటే దారిన ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించేవాళ్ళు. అంటే అంగీకరించాలి, అధికారాన్ని అంగీకరించాలి. లోబడేతనానికి నిదర్శనము మోకరించటం. రాజుగారి ముందు మోకరిస్తున్నాం, అధికారుల ముందు మోకరిస్తున్నాం, ప్రభు ముందు మోకరిస్తే తప్పేమిటి? ఈయనే కదా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి. ఆ సర్వాధికారి ముందు మోకరించకపోతే ఎలా? అందుకే అన్నాడు, ప్రతి మోకాలు వంచబడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంత దివ్యమైన నామం. ఆ నామం ముందు మోకరించకపోతే, దేవాలయంలో మోకరించి ప్రార్థన చేయకపోతే, ఈ దేహాసనము ఉపయోగపడకపోతే అర్థం ఏముంది అందులో? కుష్ఠవ్యాధి రోగి వచ్చి మోకరించి అడుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొంచెం చమత్కారంగా చెప్తాం. ఏమనంటే, ఒక వ్యక్తి ముందు మోకరించడం అంటే అధికారానికి లోనైనట్లే కదా. రాజుగారి ముందు, అధికారుల ముందు. త్వరలో ఖచ్చితంగా వచ్చే బుధవారమే వ్యాలంటైన్స్ డే. అప్పుడు ఎవరు మోకరిస్తారు? పువ్విచ్చి మోకరించి చెప్తారు ఎట్లాగా అంటే, అమ్మ నీ అధికారానికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఆచారం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అక్కడ పెత్తనం అంతా ఆడవాళ్ళదే. మనిషిని అంగీకరిస్తున్నావు, రాజును అంగీకరిస్తున్నావు, దేవుణ్ణి కూడా నువ్వు అంగీకరించాలి. అంగీకరిస్తే మోకరించాలి. అదే దైవాసనం, దేహాసనం. అది కంపల్సరీ ఉండాలి ప్రార్థనలో. ఎందుకండి మోకరించేది అంటే, నడి పూజలో దేవాది దేవుడు వస్తూ ఉన్నాడు, మన విశ్వాసం అది. అప్పటి వరకు వాక్య రూపంలో ఉన్న దేవుడు ఇప్పుడు అప్పద్రాక్ష రసములోకి ఆ దేవాది దేవుడు రాజాతి రాజుగా, రక్షకుడుగా ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ముసిగేసుకొని కూర్చుంటే సరిపోతుందా? మోకరించాలి కదా. సర్వాధికారి వస్తున్నప్పుడు మోకరించిన రీతిగా నేను ఆయన ఎదుట మోకరించాలి. దీనిని సొలొమోను రాజు గారికి భలే స్పష్టంగా చూపిస్తారు. మొదటి దేవాలయం అభిషేకించబడినప్పుడు, ప్రతిష్ఠ చేయబడినప్పుడు ప్రజల వైపు తిరిగేమో నిలబడి మాట్లాడతాడు. జపమంతా కూడా ప్రజల వైపు తిరిగినప్పుడు నిలబడే మాట్లాడతాడు. కానీ ప్రభు వైపు, పీఠం వైపు తిరిగినప్పుడు మోకరిస్తాడు. వ్యత్యాసం భలే కనిపిస్తుంది అక్కడ. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చదవండి. సొలొమోను ఇశ్రాయేలు నడుమ యావే పీఠమునకు ఎదురుగా, అంటే అక్కడ ఎదురుగా నిలబడి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించను. అంటే ఆయన ముందర ఉన్నది ఎవరు? ప్రజలు. బలిపీఠం వెనుక ఉన్నది, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 54వ వచనం చదువు. అదంతా జపమే, పెద్ద జపం, ప్రార్థన ముగిసిన తర్వాత 54వ వచనం. సొలొమోను పీఠము ముందు మోకాళ్ళూని మోకరించి మరలా చేతులు ఎత్తి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారేమో నిలబడి, మరొకసారేమో మోకరించి. ప్రజల ఎదుట నిలబడిన వ్యక్తి ప్రభు ముందు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే తిరుసభ చాలా ఆలోచన చేసి, పూజారాధన అంటే పూజలో అన్నీ ఉంటాయి. ప్రవేశం ఉంటుంది, ప్రాయశ్చిత్తం ఉంటుంది, వాక్యార్చన ఉంటుంది, తర్వాత నడిపూజ ఉంటుంది. ఇవన్నిట్లో కూడా ఎక్కడ ఏది చేస్తే పద్ధతి, ఎక్కడ ఏది చేస్తే దానికి అర్థం ఉంటుంది, ఎక్కడ ఏది చేస్తే దాని పుణ్యాన్ని మనం సంపూర్తిగా పొందుతామని ఆలోచన చేసే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మోకరించటము, నిలబడటము, చేతులు జోడించటము, కళ్ళు మూసుకోవటం, శిరస్సు వంచి నమస్కరించటము, ఇవన్నీ కూడా ఆయా సందర్భాలలో వచ్చే ప్రార్థనకు, జరిగే సంఘటనకు తగినటువంటి దేహాసనాలు. ప్రైజ్ ద లార్డ్,
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బాగా బాధాకరమైన విషయం ఏమిటంటే చాలామంది ప్రార్థన చేస్తుంటే మీలాంటి వారే కాదు, స్టేజి మీద నిలబడి ప్రార్థించే సాములూరులో కానీ పాస్టర్లో కానీ ప్రార్థన చేస్తా ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఇంకో పాస్టర్ గారు వెనకాల చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఇట్టా ఉంటాడు. వెనకాల చేతులు ఉంటే చూడండి, చాలా వీడియోస్లో చూడండి, చాలా వీడియోస్ చేయండి. కలెక్టర్ గారి ముందు నువ్వు అలా నిలబడగలవా? ఒక ఆఫీసర్ ముందు నువ్వు చేతులు వెనక పెట్టుకుని నిలబడగలవా? మరి స్టేజ్ ఎక్కి ప్రార్థన చేసే నీవు ఎలా వెనకాల చేతులు పెట్టుకుని ప్రార్థన చేస్తావు? ఒక పద్ధతి ఉండాలి కదా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ముందు మోకరిల్లిన వాడు, ప్రభునకు తగిన రీతిగా గౌరవం ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటాడు. ప్రభు ముందు ఈ దేహాసనాలు చాలా అవసరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో కుష్ఠరోగి మోకరించి ప్రార్థించాడనే సందర్భం వచ్చినది కాబట్టి ఈ దేహాసనం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, దేహాసనాలలో చాలా ఉన్నాయి. సందర్భానుసారముగా నిలబడటం గురించి, సాష్టాంగం నమస్కారం గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక రెండవ అంశముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి మోకరిస్తే దేవుడు వంగి చేయి చాపి పట్టుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి అక్కడ దృశ్యం. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు, ప్రభు ఎదుట మోకరించాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దూరం ఉండి ఆశీర్వదించలా, దూరముగా ఉండి ఓకే శుద్ధుడి కమ్ము వెళ్ళిపో, నువ్వు కుష్ఠరోగి కాబట్టి అంటూ వ్యాధి సోకుతుందేమని భయపడలా. ఆయన దగ్గర కొంచెం మోకరిస్తే ఆయన చెయ్యి చాచి తాకి అంటున్నాడు. ఆయన మోకరించి పెదవి విప్పాడు, ఈయన తాకి స్వస్థతని ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే ప్రభు ముందు మోకరిస్తారో ప్రతి వ్యక్తి కూడా తాకబడతాడు. ప్రతి వ్యక్తి దగ్గరకు దేవుడు వస్తాడు, చెయ్యి చాచి నిన్ను తాకుతాడు. ఆయన అధికారానికి లోను అవ్వటం అంటే అది మోకరించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, జాలి చూపే దేవుడు, మనల్ని తాకటానికి తహతహలాడే దేవుడు మన దేవుడు. ఆయన దగ్గర మోకరించామా ఖచ్చితంగా మన ఆశీర్వాదాన్ని పొందుతాం. కాబట్టి మన ప్రార్థనలో ముఖ్యంగా కూర్చొని ప్రార్థన చేసేదానికంటే మోకరించి ప్రార్థన చేయటంలో ఎక్కువ ఫలితాలు ఉంటాయి. యేసు ప్రభు కూడా అలవాటు చేసుకున్న పద్ధతి అదే. దానియేలు 3 పర్యాలు ప్రార్థన చేసిన 3 పర్యాలు కూడా దినానికి మోకరించి చేసేవాడు. దానియేలు గ్రంథము 6:10 ఉంటుంది. అదేవిధంగా స్టెఫాను కూడా మరణ గడియల సమయంలో కూడా అపోస్తలుల చర్యలు 7:60 చివరి నిమిషంలో కూడా మోకరించే ప్రార్థిస్తాడు. మోకరించడం అనేది మంచి ఆసనం. కాబట్టి ప్రభు ముందు మోకాళ్ళు వంచటానికి, ఆయన అధికారానికి లోనవ్వటానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా దేవుడు మనలను, మన జీవితాలను తాకి స్వస్థపరిచి సంపూర్ణంగా ఆరోగ్యవంతులను చేయుదురుగాక. ఆమేన్.